ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL టైర్ 1 మార్క్ టెస్ట్ 1 అర్థమెటిక్ పార్ట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇది అర్థమెటిక్ పార్ట్కి సంబంధించిన వీడియో అండి. ఇక్కడ మొత్తం మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 25 క్వశ్చన్స్ని తక్కువ టైంలో ఎలా చేయాలి. యాక్చువల్గా మనకు CHSL టైర్ 1 ఎగ్జామ్కి 60 నిమిషాలు ఉంటుంది. అందులో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి విత్ అక్యురసీ. సో వాటి కోసం ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయండి. సో ఈ పార్ట్లో మనం అర్థమెటిక్ పార్ట్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ని వితిన్ 20-25 మినిట్స్లో ఎలా చేయొచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో స్టార్ట్స్ విత్ అర్థమెటిక్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 91 + 92 + 93 + ... 140 అని అడుగుతున్నాడండి. సో దీనికి నెంబర్ ఆఫ్ వేస్ చాలా రకాలు చేయొచ్చు. సో డిఫరెంట్ ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తాం. సో మనకు షార్ట్ కట్ మెథడ్ కోసం ఒక ఫార్ములా ఉందండి, అది n/2 × a + l. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే మొదటి పదం ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్. సో n/2 × a + l. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 91 నుంచి 140 వరకు మొత్తం మనకి 50 టర్మ్స్ ఉంటాయండి. సో మొత్తం మనకి 50 టర్మ్స్ ఉంటాయి. సో ఎందుకంటే 91 తోటి స్టార్ట్ అయింది, 140 తోటి ఎండ్ అయింది. అదే 141 తోటి ఎండ్ అయితే 51 ఉంటాయి. ఈవెన్ 90 తోటి స్టార్ట్ అయినా 140 తోటి ఎండ్ అయినా 51 ఉంటాయి. సో ఈ కేసులో మాత్రం మనకి 50 టర్మ్స్ ఉంటాయి. 50/2 a ఫస్ట్ టర్మ్ 91 + 140 which is equal to 50/2 equal to 25. 91 + 140 243, sorry 231. సో 231 × 25 చేసినప్పుడు 577 వస్తుంది. సో 555 సో ఇక్కడ మల్టిప్లికేషన్స్ అనేది స్పీడ్గా ఉండాలి. జనరల్ ఫార్ములా వచ్చేసి n/2 × a + l. సో n అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే ఫస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్. సో 50/2 నెంబర్ ఆఫ్ టర్మ్స్ 50, ఫస్ట్ టర్మ్ 91, లాస్ట్ టర్మ్ 140. సో 140 + 91 231 × 25 = 5775. ఆప్షన్ నెంబర్ 1 క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. The sum of 3 consecutive odd numbers is 38 is more than the average of the numbers. What is the first of these numbers? So sum of the consecutive odd numbers అని అడిగాడు. is more than. సో మనం ఫస్ట్ sum of the 3 consecutive odd numbers ని x అనుకుందాం. సో సమ్ని మనం x అనుకున్నప్పుడు వాటి యావరేజ్ ఏమవుతుంది, మొత్తం నెంబర్స్ 3 కాబట్టి వాటి యావరేజ్ x/3 అవుతుంది. ఇది 38 ఎక్కువ ఉంది దేనికంటే సమ్ కంటే. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. Sum of the 3 consecutive odd numbers is more than 38 of this average. అంటే x/3 + 38 = x అనే ఈక్వేషన్ మనకు ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి x వాల్యూ కాదు అడుగుతుంది, అందులో చిన్న వాల్యూ ఫస్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం x ఫైండ్ అవుట్ చేసినట్టయితే 38 = x - x/3 which is equal to 3x - x. 2x/3 = 38. 2 1s 2 19s 19 × 3 57. సో సమ్ ఈక్వల్ టు 57 వచ్చింది మనకి. సమ్ ఈక్వల్ టు 57 వచ్చింది. సో సమ్ 57 అయితే వాటి యావరేజ్ ఏమవుతుంది, 19 అవుతుంది. సో మనకి కన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి మిడిల్ టర్మ్ని మనం 19 తీసుకోవచ్చు. కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఏంటి, మిడిల్ టర్మ్ 19 తీసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ దానికంటే పైన ఉండేది 17, సెకండ్ నెంబర్ 19 అండ్ లాస్ట్ నెంబర్ 21. సో వీటి యావరేజ్ అనేది మళ్ళీ వీటి సమ్ అనేది 57 అవుతుంది. సో యావరేజ్ కంటే 38 ఎక్కువ కూడా ఉండడం జరిగింది. సో ఆన్సర్ అనేది 17, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి. సో ఫస్ట్ నెంబర్ అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ నుంచి మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, మిడిల్ నెంబర్లో ఫస్ట్ కాబట్టి పైకి వెళ్ళాలి, లాస్ట్ అంటే కిందికి రావాలి. సో ఆన్సర్ అంటే ఇక్కడ 17 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x + y = 10, x² + y² = 68, then what is the value of xy? సో ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే a + b హోల్² ఫార్ములా వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి x + y హోల్² = x² + y² + 2xy. మనకేమో x + y వాల్యూ ఇచ్చాడు అండ్ x² y² కూడా ఇచ్చాడు. అడుగుతుంది మాత్రం జస్ట్ xy వాల్యూ. సో ఇక్కడ మనకి x + y అంటే 10 ఎంత 100 = x² + y² = 68 అని ఇచ్చాడు ప్లస్ 2xy. సో 68 ఇటేస్తే 32 అవుతుంది. 32 = 2xy. సో క్లియర్లీ xy = 16. xy = 16. ఆప్షన్ నెంబర్ D కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాలెండర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2007 విల్ బి సేమ్ ఫర్ ది ఇయర్. సో 2007కి ఈక్వల్గా ఉండే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 2007కి ఈక్వల్గా ఉండేది కావాలి. సో 2007కి ఈక్వల్గా ఉండేది కావాలంటే ఇక్కడ 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది 2007 ఫస్ట్ వన్ కంపేర్ చేయాల్సింది ఏంటంటే లీప్ ఇయరా కాదా. సో 2007 అనేది లీప్ ఇయర్ కాదు.
లీప్ ఇయర్ కానప్పుడు ఏ విధంగా చేయాలి. సో యాక్చువల్గా లీప్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2004 తీసుకుందాం, ఇది ఒక లీప్ ఇయర్. లీప్ ఇయర్ అయితే మనం ప్లస్ 28 ఇయర్స్ యాడ్ చేస్తామండి, సేమ్ క్యాలెండర్ కోసం ప్లస్ 28 యాడ్ చేస్తాం. లేదు లీప్ ఇయర్ +1, లీప్ ఇయర్ +1 అయితే మనం +6 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2005 ఇచ్చాడు ఒక క్వశ్చన్లో, దానికి +6 చేస్తాం. +6 చేస్తే నెక్స్ట్ సేమ్ ఉంటుంది. సో అలా కాకుండా లీప్ ఇయర్ +2 అంటే 2006 ఇస్తే అగైన్ +6 చేయాలి. 2000 లీప్ ఇయర్ +3 2007 ఇచ్చినప్పుడు +11 చేయాలి. ఇది షార్ట్ కట్ అండి ఫార్ములా. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు సేమ్ క్యాలెండర్ కోసం మళ్ళీ మనం 28 ఇయర్స్ యాడ్ చేస్తాం. లీప్ ఇయర్ తర్వాత ఒక ఇయర్ ఇచ్చినప్పుడు సేమ్ క్యాలెండర్ కోసం మళ్ళీ మనం 6 ఇయర్స్ యాడ్ చేస్తాం. సో సిమిలర్లీ లీప్ ఇయర్ తర్వాత 2 ఇయర్స్ ఇస్తే కూడా మళ్ళీ 6 ఇయర్స్ యాడ్ చేస్తాం. లీప్ ఇయర్ తర్వాత 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం 11 ఇయర్స్ యాడ్ చేస్తే సేమ్ క్యాలెండర్ వస్తుంది. సో ఇక్కడ 2007 అనేది లీప్ ఇయర్ తర్వాత వచ్చే థర్డ్ ఇయర్ అండి, ఎందుకంటే 2004 లీప్ ఇయర్, దాని తర్వాత వచ్చే థర్డ్ ఇయర్ కాబట్టి మనం 11 ఇయర్స్ యాడ్ చేయాలి. సో 11 ఇయర్స్ అంటే 2008 ఆన్సర్ కరెక్ట్, ఆప్షన్ నెంబర్ డి. ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం టైం చూసుకుంటే ప్రాబ్లం చేయాలి, ఎందుకంటే 60 మినిట్స్ ఓన్లీ, 60 నిమిషాలలో 100 క్వశ్చన్స్ మనకు ఉంటాయి. సో 100 క్వశ్చన్స్లో మనం ఎన్ని ఎక్కువ కరెక్ట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి టైం ఇంపార్టెంట్. కొంచెం స్పీడ్గా చెప్తున్నప్పటికీ కూడా మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ పాయింట్ పి ఆన్ లెవెల్ గ్రౌండ్, ఫ్రమ్ ఏ పాయింట్ పి ఆన్ ది లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ of the tower is 30 degrees. If the tower is 100 meters length, the distance of the point from P to foot of the tower. సో ఒక గ్రౌండ్లో ఒక పాయింట్ P ఉంది, ఈ P నుంచి సమ్ ఎక్స్ డిస్టెన్స్లో టవర్ ఉంది. ఈ టవర్ డిస్టెన్స్ లెంత్ హైట్ ఇచ్చాడు 30 మీటర్స్ అని. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్, యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే కింద నుంచి పైకి ఉంటుంది, ఇది 30 డిగ్రీస్ అని ఇచ్చాడు. అయితే వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది ట్రికోనోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్, మనకి సిలబస్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ట్రికోనోమెట్రీ నుంచి క్వశ్చన్ ఫామ్ అవుతాయి. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే మనకి ఇక్కడ టీటా పైన డిపెండ్ అవుతుంది. ఈ టీటాకి అపోజిట్ అండ్ అడ్జసెంట్, అపోజిట్ అండ్ అడ్జసెంట్. సో వీ హ్యావ్ టు టేక్ tan theta, tan 30 ఈక్వల్ టు అపోజిట్, అపోజిట్ బై అడ్జసెంట్, అడ్జసెంట్ అంటే x. tan 30 ఈక్వల్ టు 1/√3 ఈక్వల్ టు 100/x. సో క్లియర్లీ x ఈక్వల్ టు 100√3 ఆన్సర్. సో 100√3 ఇక్కడ మనకి లేదు, అటువంటిప్పుడు మనం √3 ఈక్వల్ టు 1.732 అని చెప్పి రాయొచ్చు. సో 1.732 ఇంటూ 100 చేసినప్పుడు 173, ఎందుకంటే మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మెన్షన్ చేశారు కాబట్టి మనం 173 పైన క్లిక్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా 100√3 ఉంటే అక్కడికి ఆపేస్తాం, లేదు అన్నప్పుడు మొత్తం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మొత్తం కూడా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, if 40% of x is 200, then what is the value of x? So 40% of x, so 40% equal to 200, then x value అంటే 100 equal to what? Just cross multiplication, 200 into 100/40, 0 0 get cancel, 4 1s are 4 5s are 50 into 10 500. సో ఆన్సర్ ఈస్ 500. వెరీ సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే మనకు తక్కువ టైం, విత్ ఇన్ 30 సెకండ్స్కి ఒక క్వశ్చన్ చేయాలి కాబట్టి అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉండవు, కొన్ని ఈజీగా ఉంటాయి, కానీ అక్కడ మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళకి జాబ్ గ్యారంటీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 400 to 550. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్? సో 400 రూపీస్ ఉండే ఐటమ్ 550గా కన్వర్ట్ అయింది. సో ఎంత శాతం పెరిగింది, ఎంత రేటు పెరిగిందంటే 150 రూపాయలు పెరిగిందని చెప్పంటాం, కానీ ఎంత శాతం పెరిగింది అంటుంది కాబట్టి మనకి పెరిగిన అమౌంట్ ఎంత 150 రూపీస్. ఈ 150ని మనం ఫస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. సో 150/400 ఇంటూ 100. సో 100 1s 100 4s, సో 2 1s are 275. 75/2 అంటే 37.5. 37.5. So 37.5 is percentage increased. Next question, if a equal to -1/2, b equal to 4 and d equal to -3, what is the value of 3ab² minus d cube by a? ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్ కరెక్ట్గా చేసి ఆన్సర్ వస్తుంది. దీనికి గాను ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది, అందుకే ఈ క్వశ్చన్ అలా ఫామ్ చేస్తాడు. సో 3 ఇంటూ a అంటే -1/2 ఇంటూ b² అంటే 4² మైనస్ d క్యూబ్ -3 హోల్ క్యూబ్ ఈజ్ డివైడ్ బై a అగైన్ -1/2. ఇట్లా ఉంటుందండి. 2 1s are, సో ఒక్క నిమిషం, -3/2 ఇంటూ 4² 16 మైనస్కి హోల్ క్యూబ్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తీసుకుంటాం, 3 క్యూబ్ అంటే 27 తీసుకుంటాం బై -1/2. 2 1s are 2 4s are, 2 1s are 2 4s are, sorry 2 8s are 16, 3 into 24 -24 plus 27/2
మైనస్ 1/2, 3 మైనస్ 1/2. సో మైనస్ అంటే పైకి వెళ్తుంది అండ్ 3 2 6. సో ఆన్సర్ ఈస్ -6. సో ఇక్కడ క్యాల్కులేషన్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలండి, ఎక్కడ ఏముంది. సో మనం బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో అయినా సరే, డైరెక్ట్ మెథడ్ ఫాలో అయినా సరే, ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, రూట్ మాడ్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 6. ఎక్స్ ఈక్వల్ 6 అయితే ఈ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో మాడ్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో 6 రాస్తే -3 వస్తుంది. బట్ మాడ్లో ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం, ప్లస్ తీసుకుంటాం. ఆల్వేస్ టేక్ యాజ్ +3. సో ఆన్సర్ ఈస్ +3. ఇక్కడ మనకు మాడ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ క్వశ్చన్ జరుగుతాం కాబట్టి. సో ఎక్స్ ఈక్వల్ టు 3 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఆల్ ఎక్స్ 5 మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ అంటే ఎక్స్కి పాసిబిలిటీ వాల్యూస్ ఏంటి అని అడుగుతున్నట్టు. సో ఎక్స్కి పాసిబిలిటీ వాల్యూస్ అంటే దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే -3 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. సో +4 ఇంటూ 3 12 అవుతుంది. సారీ, 3 2 12. సో 17 మైనస్ 3x మనకిందేమో 3x ప్లస్ 17 ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో 3x ప్లస్ 17 అనేది ఆప్షన్ తీసుకోవాలి. సో ఆప్షన్లో కూడా ఏ విధంగా ఉందో ఆ విధంగా కన్వర్ట్ చేయాలి. అంటే మనకి ఒక 20 సెకండ్స్ లోపల క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చే పాసిబిలిటీ ఉంటుందండి. కాకపోతే క్వశ్చన్స్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 6x మైనస్ 4 మైనస్ ఆఫ్ 2x ప్లస్ 8 ద వాల్యూ ఈక్వల్ టు. సో ఇక్కడ సింప్లిఫికేషన్ జస్ట్ అంటే 6x మైనస్ 4 మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. 6x మైనస్ 2x 4x మైనస్ 12. 4x మైనస్ 12 ఇక్కడ డైరెక్ట్గా లేదు, 4 కామన్ ఉంది కాబట్టి మనం 4 కామన్ తీస్తే x ప్లస్ 3 వస్తుంది. సో x ప్లస్ 3 6x x మైనస్ 3 సారీ x మైనస్ 3. సో x మైనస్ 3 ఆప్షన్ నెంబర్ సి కరెక్ట్. ఆప్షన్ నెంబర్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, Ramana's salaries was decreased by 50% and subsequently increased by 50%. How much percentage does he lose? So first 50% పెరిగింది, వెంటనే 50% తగ్గింది, అయితే తనకు ఎంత లాస్ వచ్చింది. సో ఇటువంటి క్వశ్చన్ సేమ్ నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా 25 అంటే 5 ఇంటూ 5 25% లాస్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ షార్ట్ కట్. సో అలా కాకుండా మెథడ్ ప్రకారం చేయాలంటే పెరిగితే +50 తగ్గితే -50. సో ఇక్కడ వాల్యూస్ వేరు ఉన్నప్పుడు కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. +50 -50 ఫార్ములా వచ్చేసి a ప్లస్ b ప్లస్ ఆర్ మైనస్ ab/100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఏ అంటే పెరిగిన వాల్యూ ప్లస్, ఇక్కడ ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, పెరిగితే రెండు పెరిగితే ప్లస్ తీసుకుంటాం. అంటే +a +b అంటే ఇవి సింబల్స్ పెరగడాన్ని చూపిస్తుంది, ఒకటి తగ్గడం కాబట్టి -50 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ రావాలి. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్ వస్తుంది. 50 ఇంటూ 50/100 అనేది ఫార్ములా. So 0 0 0 0 get cancelled, 50 get cancelled, -25. So this minus indicates తగ్గుదల, లాస్ అని చూపిస్తుంది. ఎంత శాతం తగ్గింది, 25% తగ్గిందని చెప్పేసి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా చేయాల్సి వచ్చినప్పుడు 5 ఇంటూ 5 తీసుకుంటే 25 సరిపోతుంది. వితిన్ 2 సెకండ్స్లో చేయొచ్చు. లేదు మనం ప్రాసెస్ ప్రకారం చేయాలి, అక్కడ వేరే వాల్యూస్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 50 కాకుండా 50 30 50 40 అలా ఇచ్చినప్పుడు కూడా మనం ఇలా ఈ ఎగ్జాంపుల్ ఫార్ములా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if a cycle purchased for 2500 and sold for 2200, what is the loss percent? Again లాస్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. 2500కి కొన్నాము, 2200కి అమ్మాము, 300 రూపీస్ లాస్ వచ్చాయి క్లియర్గా. కానీ ఈ 300 రూపీస్ని పర్సెంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. దేన్ని కంపేర్ చేయాలి, కొన్న ధరన అమ్మిన ధరన. సో మనం ఎప్పుడైనా సరే కొన్న వేళ పర్చేస్డ్ రేట్ని కన్సిడర్ చేస్తాం. సో 300/2500 ఇంటూ 100 గెట్ క్యాన్సల్, 00 గెట్ క్యాన్సల్, 25 1 సో 100కి 425 ఉంటాయి, 300కి 1225 ఉంటాయి, 1225 ఉంటాయి. సో కొంచెం షార్ట్ కట్ తెలిస్తే మన క్యాల్కులేషన్ పార్ట్ కూడా ఈజీగా అయిపోతుందండి. సో ఇక్కడ మనకు 100కి 425 ఉంటాయి. సో సిమిలర్లీ 300కి 1225 ఉంటాయి. ఏ పర్సన్ ఇన్కర్స్ 5% ఆఫ్ సెల్లింగ్ 5% లాస్ if selling the watch at 1140 rupees, at what price should he be sold to earn 5% profit? So 5% లాస్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, దాన్ని 1140కి అమ్మడం ద్వారా 5% లాస్ వచ్చింది. తనకి 5% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? సో లాస్ అంటే 100 మైనస్ ఎక్స్. సో 5 తీసేస్తే మనకి 95 ఈక్వల్ టు 1140. సో 105 ఈక్వల్ టు వాట్, ప్రాఫిట్ అంటే 100 ప్లస్ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 105/95. 25 తోటి క్యాన్సిల్ చేస్తే 19 5 21 5 19 6 పక్కన 0.
సో క్లియర్లీ 6 అంటే 1260 is the answer. 1260 rupees. Option number B is answer. సో ఇక్కడ మనకి లాస్ అంటే 95 తీసుకోవాలి, ప్రాఫిట్ అంటే దానికి యాడ్ చేయాలి. 100కి ప్లస్ యాడ్ చేసినప్పుడు 5 యాడ్ చేస్తే 105 తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మనీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 1200 rupees in 3 years to and 1280 in 4 years at a simple interest. What is the sum? సో ఒక అమౌంట్ అనేది 3 yearsలో 1200 రూపీస్ అయింది, ఎట్ ద సేమ్ టైం 4 yearsలో 1280 రూపీస్ అయింది. సో అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్లో 3 yearsకి 1200 రూపీస్ అయింది, ఎట్ ద సేమ్ టైం 4 yearsకి 1280 రూపీస్ అయింది. అంటే 1 yearలో మనకి 80 రూపీస్ పెరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, అమౌంట్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మనకి 1 yearలో 80 రూపీస్ పెరిగితే 3 yearsలో ఎంత పెరిగి ఉంటుంది, ఎందుకంటే మనం 3 yearsకి 1200 కదా, 3 yearsలో 240 పెరిగి ఉంటుంది. సో 240 రెడ్యూస్ చేస్తే సరిపోతుంది. సో 240 తీసేస్తే మనకి 960 వస్తుంది. ఆప్షన్ ఈజ్ బి కరెక్ట్. ఆప్షన్ ఈజ్ బి కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 960. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ టైమ్ విల్ take per an amount of 1500 is to get 225 rupees as interest at 5% per annum in simple interest. సో సింపుల్ ఇంట్రెస్ట్లో 1500 రూపాయలకు 225 రూపీస్ ఇంట్రెస్ట్ అవడానికి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎంత టైం పట్టుద్ది. సో దీన్ని I = PTR/B అనేది ఫార్ములా చేయొచ్చు. సో అంత రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు 1500లో ఎంత పర్సెంట్, 15%. 1500లో ఇది 15%. 15/5 which is equal to 3. సో ఆన్సర్ ఈజ్ 3%. ఆన్సర్ ఈజ్ 3% టైప్ డిక్లేర్ చేయొచ్చు. సో 1500లో 225 అనేది 15%, అండ్ 15%/5 = 3. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ కాబట్టి సో 1500/5 = 3. ఆన్సర్ ఈజ్ 3 years చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 450 meters in 1 minute 30 seconds. వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ km/h. సో మనకి మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు, km/h అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా ఇవ్వకుండా 1 meter 30 seconds విచ్ మీన్స్ 90 seconds. సో 450 kilometersని 90 secondsలో క్రాస్ చేస్తాడు, విచ్ మీన్స్ తన స్పీడ్ 5 meter/second. ఇప్పుడు దీన్ని మనకు km/h అడుగుతున్నాడు కాబట్టి 5 × 18/5 చేస్తే మనకి km/hకి వచ్చేస్తుంది. 5 get cancel = 18 km/h అని చెప్పి తీసుకోవాలి. 18 km/h. ఆప్షన్ నెంబర్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ మూవ్స్ ఇట్ స్పీడ్ ఆఫ్ 60 km/h. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కార్ meter/second? అపోజిట్ క్వశ్చన్ అండి. సో దీనికి 60 × 18/5 చేయాల్సి వస్తుంది. 60 × 5/18 చేయాల్సి వస్తుంది. సో 6 3s 6 10s. సో క్లియర్లీ 50/3 meter/second. సో మనకి km/meter, meter/kilometers కన్వర్ట్ చేయడం కూడా రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, A can complete a piece of work in 12 days and B is 60% more efficient than A. In how many days B will complete the same work? సో A 100%, ఇక్కడ పర్సెంటేజ్ గురించి చెప్పాడు కాబట్టి ఏ గురించి చెప్పట్లేదు. సో ఏ అనే వ్యక్తి 100% కష్టపడితే 12 daysలో కంప్లీట్ అవుతుంది. కానీ బి అనే వ్యక్తి ఏ కంటే 60% మోర్ దెన్, సో తనకి ఎంత టైం పడుతుంది అడుగుతుంది. సో క్లియర్లీ ఆన్సర్ అనేది 16 కంటే తక్కువ ఉంటుంది, 12 కంటే తక్కువ ఉంటుంది. 1 thing. అండ్ ఇక్కడ 100% కష్టపడ్డ వ్యక్తికి ఏమో 12 days అవుతుంది. సో 160% కష్టపడ్డ వ్యక్తికి ఎన్ని రోజులు అవుతుంది. సో ఇది డైరెక్ట్గా కాకుండా ఇలా మల్టిప్లికేషన్ చేయాలి. 0 0 get cancel, 4 4s 4 3s 30/4. So which is equal to 15/2, which is equal to 7.5. 7.5 years, 7.5 days is the answer. Next question, A and B together can complete a piece of work in 4 days. If A alone can complete the same work in 12 days, in how many days can B will be complete the వర్క్. సో ఏ గమ బిల్ ఇద్దరికి 4 days పట్టుద్ది, అందులో ఏ ఒక్కరికి 12 days పట్టుద్ది. సో బి ఒక్కరికి ఎన్ని రోజులు పట్టుద్ది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం 1 day పైన చేయాలి. 1/4 - 1/12. సో ఇద్దరి పనులకి ఒకరి పని తీసేస్తే మనకు కావాల్సిన బి పని వస్తుంది. A + B - A = B కాబట్టి 1/4 - 1/12 కింద 12 ఉంటుంది. సో 3 - 1 which is equal to 2 - 2/16, 2/12 which is equal to 1/6. సో మనకు ఆన్సర్ అనేది 6 days. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. Next question, a right triangle with side of 3, 4, 5 centimeters is rotated a side of 3 centimeters form a cone. What is the value of cone? So ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని 3 4 5 ఇచ్చాడు. సో 5 ఎప్పుడు కర్ణం ఉంటుంది అండ్ 4 3 తీసుకుంటున్నాను. దీన్ని 3 దగ్గర రొటేట్ చేస్తాం. ఎట్లా రొటేట్ చేస్తామంటే ఇట్లా రొటేట్ చేస్తాం. సో మనకి ఒక కోన్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక కోన్ షేప్లో వస్తుంది. అయితే ఆ కోన్ వాల్యూ ఎంత? సో కోన్ వాల్యూ కావాలంటే మనకి ఫార్ములా 1/3
pi r square h. So 1/3. What is our radius? What is h? Height of the cone. So అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1/3 pi into r square. 3 into 3 into h 4. 3 get cancel. 3 4 is 12. 12 into pi 12 pi. Answer is 12 pi centimeter cube అండి. అది 12 pi centimeter cube. The cone. Okay, the volume of cone is 12 pi. ఇవన్నీ కూడా pi ఉంటుందండి. So answer is 12 pi is correct. Next question. In a shower, 5 centimeters of rain falls. The value of water is falls on 1.5 hectares on ground is. So వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దానికోసం మనం ఫస్ట్ ఇక్కడ హెక్టార్స్లో ఇచ్చాడు, ఇదేమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో ప్రమాణాలని రెండింటిని ఈక్వల్ చేయాలంటే హెక్టార్స్ ఈక్వల్ టు 1 hectare ఈక్వల్ టు 10,000 మీటర్స్ స్క్వేర్. 10,000 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 1.5 ఇచ్చాడు కాబట్టి ఇంటూ 1.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 15,000 మీటర్ స్క్వేర్. ఇక్కడ ఇదేమి ఇచ్చాడు, సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 5/100 meters. So clearly 1/20. So answer is 1/20. 5 1 520 is మనకు కావాల్సిన వాల్యూమ్ ఎట్లా వస్తుందంటే 15,000 into 1/20. 1/20. 0 0 get cancel. 2 1 7 5. 750 meter square which is equal to 750 cubic meter అండి. క్యూబిక్ మీటర్ ఇంటూ మీటర్ కదా, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్. సో 750 cubic meter is correct. 750 cubic meter is correct. Next question. What is the exact value of 8 into sin 70 degrees cos 40 degrees minus cos 70 degrees sin 40 degrees? ఇది sin A cos B ఫార్ములా అండి. sin A minus B ఫార్ములా. sin A cos B minus cos A sin B equal to sin A minus B. సో 8 into మనం sin A minus B 70 minus 40 రాసుకోవచ్చు. హోల్ క్యూబ్ అలాగే ఉంటుంది. 8 into sin 30 వస్తుంది. హోల్ క్యూబ్ అలాగే ఉంటుంది. 8 into sin 30 అంటే 1/2 అండి. 1/2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 8 into 1/8. 8 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 1 ఉంటుంది. రిమైనింగ్ 1 అంటే ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద డయాగ్రామ్ ఈజ్. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఇలా తీసుకుందాం మన కన్వెంట్ కోసం. ఎక్స్ ఇక్కడ ఉంది, ఇది 30 degrees ఇచ్చాడు, అండ్ ఇక్కడ 6 ఇచ్చాడు, అండ్ ఇది ఎక్స్ అడుగుతున్నాడు. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో ఈ రెండు, ఒకటి కర్ణము ఒకటి ఆసన భుజము. సో మనకి కాస్ θ కావాలి. కాస్ 60 ఈక్వల్ టు కర్ణము 3 6/x వస్తుంది. కాస్ 60 అంటే 1/2. 1/2 ఈక్వల్ టు 6/x. సో దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ 12 తీసుకోవాలి. సో ఎక్స్ వాల్యూ 12. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. Next question. If sin x equal to -1, then x belongs to 0 to 2 pi. The value of x is. So sin x అనేది -1 ఎప్పుడు అవుతుంది, pi ఈక్వల్ టు అంటే sin pi ఈక్వల్ టు -1. sin 0 ఈక్వల్ టు 0. sin 90 ఈక్వల్ టు 1. as well as sin pi ఈక్వల్ టు -1 వస్తుంది. సో sin pi ఈక్వల్ టు -1 వస్తుంది. pi is correct. pi is correct. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ని డిఫైన్ చేసినప్పుడు అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉండవండి. సో కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మన పేపర్లో కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. సో క్వశ్చన్స్ టఫ్గా ఉన్నా ఈజీగా ఉన్నా సరే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి కాబట్టి మనం ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది పార్ట్ 1 వీడియో అండి. ఇక్కడ అర్థమెటిక్ చెప్పాం. పార్ట్ 2 వీడియోలో రీజనింగ్ చెప్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.